హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వెయిట్ లాస్ జర్నీలో డే 38. సో 38 డేస్లో నేను బాగానే తగ్గాను. అండ్ వెయిట్ లాస్ అయిన అది కూడా కరెక్ట్ వేలో నేను వెయిట్ లాస్ అయ్యాను. మంత్కి 5 to 6 kgsనే తగ్గుతూ వచ్చానండి. అది హెల్దీ డైట్ అండ్ వర్కౌట్స్ చేస్తూనే చేశాను. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, నేను చెప్పే వర్కౌట్స్ కానీ ఫుడ్ డైట్ కానీ ఏది అయినా సరే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా బాగా యూజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఈరోజు నేను వచ్చేసి సలాడ్ డిన్నర్కి చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను చపాతీ చేసుకున్నాను. సో ఈ డిన్నర్ రెసిపీ, సలాడ్ రెసిపీ ఫుల్గా కావాలి అనుకుంటే నేను విడిగా అప్లోడ్ చేస్తానండి. నేను లెంత్ ఎక్కువైపోతుందని ఈ వీడియోలో నేను మిక్స్ చేయలేదు. సో నేను హాఫ్ మాత్రమే కట్ చేసి లాస్ట్ ఒకటి వీడియోనే నేను పెట్టేశాను. సో డైట్ డిన్నర్ ఫుడ్ అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో. సో దానిలో ఎవరికన్నా కావాలంటే సలాడ్ ఇలా చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా బాగా యూజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. పాపకి 1 year ఉన్నప్పుడే స్టార్ట్ చేయాల్సింది. బట్ 2 yearsకి వచ్చేదాకా వెయిట్ చేశాను. పాపను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందులో తను ఇంకా అంత మెచ్యూరిటీ లేదనమాట. నేను జిమ్కి తీసుకెళ్ళిన అంత చిన్న పాపను నేను సరిగ్గా లేనేమో అనిపించి నేను కొంచెం లేట్ చేసి ఆఫ్టర్ 2 yearsనే తీసుకెళ్ళాను నేను. సో తను ఏంటంటే తనంతటికి తను ఆడుకోవటం చేస్తుంది కాబట్టి నాకు ఇంకొంచెం ఫ్రీగా అనిపించింది. సో ఏం పర్లేదు, ఇప్పటికైనా సరే లేట్ అయ్యింది ఏం లేదు. జస్ట్ ఒక పని అనుకున్నాను, అది డెఫినెట్గా గోల్ రీచ్ అవ్వాలని అన్న హోప్తోనే చేస్తున్నాను కాబట్టి సో డెఫినెట్గా ఎప్పటికైనా సరే నేను నా గోల్ని నేను రీచ్ అవుతాను. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటారో లేకపోతే సజెషన్ అనుకుంటారో అది మీ ఇష్టం. బట్ ఒక చిన్న పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవ్వరు చేయకూడదనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. వెయిట్ లాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యాక్చువల్లీ నేను 1 month చాలా సీరియస్ డైట్ చేశాను. సీరియస్గా ఎక్కడ స్కిప్ చేయకుండా, లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, ఎక్కడ మీరు ఏం స్కిప్ చేయొద్దు, సండేస్ కూడా మీరు చీట్ మీల్ పెట్టుకోవద్దు అని చెప్తూనే లాస్ట్ టైం ఆ పాపకి అక్షరాభ్యాసం అయిన తర్వాత నేను కంప్లీట్గా ఒక 4 days 5 days నేను జిమ్కి వెళ్ళలేదు. అండ్ డైట్ కూడా మెయింటెనెన్స్ ఏం చేసుకోలేదన్నమాట. సో ఆ టైంలో నేను వెయిట్ చెక్ చేసుకుంటే 1 kg ఇంక్రీజ్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆ 1 kg తగ్గడానికి చాలా కష్టంగా ఉంది. సో మీరు వెయిట్ లాస్ ఎప్పటిదాకా అయితే చేస్తారో ఆ వెయిట్ లాస్ అయ్యేదాకా మాత్రం డెఫినెట్గా మీరు చీట్ మీల్ పెట్టుకోవద్దు. నాలాగా అయితే అస్సలు చేయొద్దు. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, వెయిట్ లాస్ అవ్వేదాకా మీరు చీట్ మీల్ పెట్టుకోవద్దు. లేదు ఒక 10 kgs 15 kgs డిఫరెన్స్ వచ్చింది, నేను తగ్గాను అని అన్నప్పుడు ఓకే, ఒక 2 monthsకో 1 time అట్లా చేయొచ్చు. కానీ నేను మధ్యలో ఎప్పుడైతే నేను స్కిప్ చేశానో అప్పుడు నేను 1 kg వెయిట్ గెయిన్ అయిపోయాను. అందులోనూ చీట్ మీల్ అంటే నేను తిన్నది కంప్లీట్గా రైస్ తినేసాను, చాక్లెట్స్ తిన్నాను, ఐస్ క్రీమ్స్ తిన్నాను. సో అందుకనే వెయిట్ గెయిన్ అయిపోయానండి. సో నాలాగా మీరు చెయ్యకూడదు అన్న ఫీల్తోనే నేను ఒక పాయింట్ చెప్తున్నాను. సో ఆ మిస్టేక్ అయితే మీరు చెయ్యొద్దు. వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ చెయ్యండి. సరే, కొంతమంది అడగచ్చు, సిస్టర్ మేము ఇప్పుడు బయటకు వెళ్ళాలనుకుంటున్నాం, బయటకు వెళ్ళేటప్పుడు మాకు ఇట్లాగా డైట్ ఫుడ్ దొరకదు కదా, అప్పుడు కష్టమైపోతుంది కదా, మేము చీట్ మీల్ పెట్టుకోవాల్సిందే కదా అప్పుడు అనుకుంటారు. బట్ అలా కాకుండా దానికి కూడా ఒకటి ఆల్టర్నేట్ చూసుకోవచ్చు. ఇప్పుడు బయట హోటల్లో మనం భోజనం చేయాలి. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారా అంటే ఆల్టర్నేట్ హెల్దీ ఫుడ్ చూస్ చేసుకోండి. అంతేగాని స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్ ఇవి ఎక్కువ లేకుండా, జంక్ ఫుడ్ ఎక్కువ లేకుండా అక్కడ కూడా ఒక హెల్దీ వేలో చూస్ చేసుకుంటే డెఫినెట్గా అక్కడ కూడా ఏదో ఒకటి ఉండదు. ఇప్పుడు మీరు రైస్ తినాలనుకోండి, సలాడ్ విత్ రైస్, కొంచెం రైస్ పెట్టుకొని తినొచ్చు. సలాడ్తో తిన్నారంటే మీకు అక్కడ సగం కడుపు నిండిపోతుంది అనమాట వెజిటేబుల్స్ తినేసరికి. సో మీరు రైస్ అంత ఎక్కువ తినలేరు అనమాట.
ఇలాంటి చిన్న చిన్నవి చూసుకుంటూ మనం బయటికి వెళ్ళినా సరే మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా వెయిట్ అంతే ఉంటాము, పెరగం. నేను చెప్పేది ఏంటంటే ఏదో వెయిట్ లాస్ అయిపోవాలి, వెయిట్ లాస్ అయిపోతాం అని కాకుండా ఇలా చేస్తూ ఉంటే వెయిట్ పెరగం. మెయిన్ అది. ఇప్పుడు నేనైనా సరే బయటికి వెళ్ళాను, చీట్ మీల్ చేస్తున్నాను, నేను కొంచెం మెయింటైన్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను చేశాను అనుకోండి, నేను ఆ వెయిట్ 1 kg కూడా పెరుగుండేదాన్ని కాదేమో. అంటే స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి తినకుండా ఉండుంటే నేను వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని కాదేమో. నేను అలా కాకుండా అసలు కంప్లీట్గా డైట్ మానేశాను అండ్ హెవీగా ఫుడ్ తినేసాను. ఏవైతే మనం తినకూడదో వెయిట్ లాస్లో అవి మళ్ళీ తినేసాను. యాక్చువల్లీ మనం తగ్గింది చిన్న ఆవగింజ అయితే మనం పెరిగింది గోరంత ఉంటుంది. నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా సేమ్ ఇదే టాపిక్ మాట్లాడానండి. ఎప్పుడైతే మనం స్కిప్ చేసి మన ఇష్టం వచ్చినట్టు ఇంకా నేను 1 week చేసేసాను, ఇప్పుడు 1 monthలో నేను ఇంత వెయిట్ లాస్ అయిపోయాను, ఏముంది ఈ ఒక్కరోజు తింటే ఏముంది, లేదు ఈ 1 week తింటే ఏముంది అని అనుకొని తినే వాళ్ళ గురించి చెప్పారనమాట ఆ టాపిక్. సో డెఫినెట్గా వెయిట్ అయితే మనమేం అంత హెవీగా పెరగం, బట్ 1 kg 2 kgs అయితే డెఫినెట్గా పెరుగుతాం. మీరు మీరు చీట్ మీల్ పెట్టుకొని బాగా తినేశారు అని అంటే. బెస్ట్ థింగ్ ఏంటంటే వెజిటేబుల్స్ తినటం అండి. మనం ఫుడ్లో ఏది తీసుకున్నా ఒక బెస్ట్ వేలో వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ హెవీగా ఆకలి అనిపించదు, కడుపు కూడా చాలా నిండిపోయి ఉంటుంది. అందుకని నాకైతే వెజిటేబుల్స్ తీసుకోవటం అంటే చాలా ఇష్టం. అది ఫుడ్తో అవ్వచ్చు, లేదా లాస్ట్లో డిన్నర్ టైంలో సలాడ్ అన్నా తినొచ్చు అనమాట. టేస్టీగా కూడా ఉంటాయి, బాగుంటాయి. అసలు సడన్గా ఎందుకు తగ్గాలనుకుంటున్నావు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, అయినా అంత వెయిట్ ఏం లేదు కదా అని అడుగుతున్నారు. సో అట్లా ఏం కాదు. పాప పుట్టక ముందు నేను జిమ్కి వెళ్ళినప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 54, 53 అంత వెయిట్లోనే ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే పాప పుట్టిందో అప్పుడు సడన్గా నేను వెయిట్ గెయిన్ అయిపోయాను బాగా. ఫీడింగ్ ఇవ్వాలనో లేకపోతే ఎక్కువ తినాలి, ఆకలి వేస్తుంది అన్న టైంలో నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయాను. సో ప్రతిసారి ఇదే రీజన్ చెప్తున్నా, పాప పుట్టింది నేను వెయిట్ గెయిన్ అయిపోయాను, పాప పుట్టింది వెయిట్ గెయిన్ అయిపోయాను. నాకు అక్కడ ఏమనిపిస్తుందంటే పాపని బ్లేమ్ చేస్తున్నానేమో అన్న చిన్న ఫీల్ వచ్చింది. అలా పాప మీద ఎందుకు రీజన్ చెప్పాలి నేను? పాప పుట్టాకే వెయిట్ గెయిన్ అయ్యాను అనుకోవటం ఎందుకు? సో నేను వెయిట్ తగ్గిపోయి ఇప్పుడు ఒకేలా ఉన్నానని చెప్పుకోవచ్చు కదా అని చిన్న ఫీల్తో. సో ఇప్పటికైనా నేను వెయిట్ లాస్ అవ్వాలి, పాప మీద రీజన్ చెప్పకూడదు, తన నా స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ తన నా వీక్నెస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా నేను వెయిట్ లాస్ అయ్యి నేను నా వీడియోస్ కంటిన్యూస్గా చూడండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటికే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా డెఫినెట్గా నేను వెయిట్ లాస్లోనే ఉండి కనిపిస్తాను మీకు. అండ్ వెయిట్ గెయిన్ అవుతూ మాత్రం కనిపించను. ఈ 1 kg కూడా కొంచెం కవర్ చేసుకోవాలి. కొంచెం హెవీగా ఏం చేయాలి, కార్డియో చేస్తూ ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా తగ్గుతాము. అందుకే మధ్యలో కూడా వీడియోస్ నేను ఒక 1 week కంప్లీట్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. ఉన్నాయి, డైలీ చేస్తున్నాను కానీ ఎడిట్ చేయలేదు, అప్లోడ్ కూడా చేయలేదు. సో రీజన్ ఏంటంటే ఇదే, నేను బాగా చీట్ మీల్ పెట్టేసుకొని తినేసాను మొత్తం. సో అందుకని చెప్పి జిమ్కి కూడా సరిగ్గా వెళ్ళలేకపోయాను అండ్ వర్కౌట్స్ కూడా చేయలేదు. వెళ్ళిన 1 or 2 days మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి, 1 week అట్లా గ్యాప్ వచ్చేసరికి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు ఏంటో చాలా వీక్గా అనిపించింది. ఎందుకంటే మనం తీసుకున్నదంతా షుగరు, జంక్ ఫుడ్ ఇవే కదా, అందుకని బాడీ చాలా వీక్ అయిపోయింది. మన స్ట్రెంగ్త్ మనకి లేదు. మనం ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ తీసుకొని గట్ని హెల్దీగా ఉంచుకుంటామో, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంచుకొని స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మన బాడీ హెల్దీగా ఉన్నట్టు, మన బాడీని మనం సహకరించుకొని అన్ని పనులు చేయగలం. కాబట్టి అందులోనూ అన్ని వీడియోస్ ప్రాపర్గా నేను జిమ్లో తీయలేకపోతున్నాను. బట్ నేను చేసిన ఒక 10 వేరియేషన్స్ చేశాను అనుకోండి, డెఫినెట్గా 7 or 8 వేరియేషన్స్ కంప్లీట్గా పెడుతున్నాను. ఏదో 1 or 2 వేరియేషన్స్ మాత్రం మిస్ అవుతున్నాయి. నేను
నేను ఈ వీడియోస్ కూడా ఎందుకు అప్లోడ్ చేయాల్సి వస్తుందంటే నేను హెల్దీ వేలో ఎలా తగ్గుతున్నాను అని లైవ్లో మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో సో నేను కంప్లీట్ వీడియో నా వర్కౌట్స్ అండ్ ఫుడ్ వీడియోస్ అన్నీ డీటెయిల్గా పెడుతున్నాను అనమాట. నేను చేస్తున్న డైట్ ఆర్ నేను చెప్పే డైట్ ఓన్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు, నార్మల్ వాళ్ళు కూడా చేసిన వెయిట్ లాస్ అవుతారు. బట్ ఏంటంటే ఎక్కువ పీపుల్స్ భయపడుతూ ఉంటారు, అమ్మ నాది సి సెక్షన్ అయ్యింది, ఇప్పుడు నేను జిమ్ చేస్తే నా స్టిచ్చింగ్స్కి ఏమన్నా అవుతాయి సో అన్న ఒక భయంలో ఉంటారనమాట. నేను చెయ్యలేను, అంతంత వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, ఆఫ్టర్ డెలివరీ అట్లా చెయ్యకూడదు అని చెప్పి చాలా పక్కన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు, మనల్ని ఇంకొంచెం భయపెడుతూ ఉంటారు. సో అలా చేసే వాళ్ళకు కూడా నేను మెయిన్ చెప్తున్నాను, భయపడొద్దు మీరు, ఏది ఏమైనా పర్లేదు, సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా వాళ్ళైనా సరే చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్స్ అండ్ వీడియోస్ని ఫాలో అయితే సరిపోతుంది. జిమ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్తామో వచ్చేటప్పుడు మాత్రం మా ఫేసెస్ చూడాలి, అబ్బా 10 days నుంచి ఎండలో తిరిగి ఫేస్ ఎట్లా అయిపోతుందో అలా ఉంటుంది మా ఫేస్.